అందరికీ నమస్కారం. అల్లు అర్జున్‌ది బాధ్యతారాహిత్యం అయినప్పుడు, మరి మన 18వ తారీఖు జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డిది బాధ్యతారాహిత్యం కాదా? అయితే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఒక వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వైరల్ అవుతా ఉంది. క్లియర్‌గా ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఉన్న కారు కిందే ఆ మనిషి చనిపోవడం, మనిషి కింద పడి చనిపోవడం జరిగింది. క్లియర్‌గా అందరికీ అర్థమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేశారు. అయితే ఆ రోజు సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2' సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు విపరీతమైన తోపులాట జరిగినప్పుడు ఒక ఆవిడ చనిపోయారు. రేవతి అని ఆవిడ. ఆవిడ చనిపోవడానికి అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యమే కారణం అని చెప్పేసి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఇక్కడ కూడా ఒకసారి పరిస్థితిని చూస్తే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్‌గా ముందు రోజు ఎస్పీ గారు చెప్పారు పర్మిషన్ లేదు అని. కానీ తర్వాత ఏదో పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? 100 మందికి మించకుండా, 3 వాహనాలకు మించకుండా అని ఇస్తే ఈయన ఒక 30, 50 వెహికల్స్ పైగానే వచ్చాయి. 100 మందిది కాస్త వేల మంది వచ్చారు. మరప్పుడు ఈ ఇద్దరు మనుషులు చనిపోయారు కదా! ఆ మనుషుల చావుకి, మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? అతని బాధ్యతారాహిత్యం కాదా? జనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈయన వస్తే చాలామంది జనాలు వస్తారు. విపరీతమైన అభిమానులు ఉన్నారు. 39% ఓటింగ్ ఇంకా ఉంది. అటువంటప్పుడు అంత జనం ఉన్న దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు కదా! ప్లస్ మనిషి చనిపోయినప్పుడు వస్తే అదొక లెక్క. మనిషి చనిపోయి సంవత్సరం అయిన తర్వాత మీరు వచ్చారంటే అదెట్లా లెక్క? మీరు వచ్చింది కాక ఇద్దరు మనుషులు కారణమయ్యారు. సో తెలంగాణలో తెలంగాణ పోలీసులకి అక్కడ అల్లు అర్జున్‌ది బాధ్యతారాహిత్యమైనప్పుడు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇది బాధ్యతారాహిత్యంగా అగ్గపడుతుందా? కనపడదా? అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.